ఒక మనిషి స్వభావం ఏంటో తెలుసుకోవాలి అంటే అతనికి డబ్బిచ్చైనా చూడు లేదా అధికారం ఇచ్చైనా చూడు అంటారు పెద్దలు. సరే, డబ్బు సంగతి కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొందరి మనుషులకు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా పూర్తిగా మారిపోయి వాళ్ళ నిజమైన స్వభావాన్ని చూపెడుతూ ఉన్నారా? లేకపోతే అధికారం అనేది వచ్చిన తర్వాత నిజమైన స్వభావాన్ని పక్కన పెట్టేసి ఈ అధికారం చుట్టూ తిరుగుతూ ఉన్నారా అన్న కథ కాసేపు పక్కన పెడితే, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు అధికారం వచ్చిన తర్వాత ఆయనలో కనిపిస్తున్నటువంటి మార్పు, బాబోయ్, ఆయన అభిమానించే వాళ్ళు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి. అధికారంలో రానంత వరకు ఆడబిడ్డల మీద జరిగే అఘాయిత్యాల గురించి, అవినీతికి వ్యతిరేకంగా, కుటుంబ వారసత్వానికి వ్యతిరేకంగా, కుటుంబంలో వాళ్ళకు పదవులు ఇవ్వడానికి వ్యతిరేకంగా అబ్బో టన్నుల కొద్దీ నీతులు చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడే కూడా ప్రజాధర్మం అనేది లేకుండా, ఏమైనా అంటే పొత్తులో ఉన్నాం పొత్తు ధర్మం, ఏమైనా అంటే పొత్తులో ఉన్నాం పొత్తు ధర్మం. పొత్తు ధర్మం గొప్పదా? ప్రజాధర్మం గొప్పదా? అంటే పొత్తు ధర్మం గొప్పది అంటే అధికారం కోసం ప్రజాధర్మాన్ని కూడా లెక్క చేయరా? పొత్తు ధర్మం గొప్పది అంటే అధికార వాంఛ ఎక్కువనే కదా, అధికారం మత్తు కావాలనే కదా. ప్రజాధర్మం ఇంపార్టెంట్. ఎన్నికలకు ముందు ఈయన మాట్లాడిన ప్రతి మాట ప్రజాధర్మం గురించే కదా ఈ డైలాగులన్నీ వచ్చినవి. ఆయనకి స్టెబిలిటీ లేదు, దాని మీద ఆయన చిత్తశుద్ధితో ఉండరు. ఇవన్నీ కేవలం సినిమా డైలాగులు మాత్రమే. ఇది ఈయన వల్ల కాదు అని నాలాంటి వాళ్ళు చాలాసార్లు మొత్తుకున్నాం. పోనీయండి, ఆయన పార్టీను, ఆయన సిద్ధాంతాలను, ఆయన స్టెబిలిటీ లేని రాజకీయాలను నాలాంటి వాళ్ళు ఎప్పుడు సమర్థించలేదు. కానీ ఆయన సమర్థించిన వాళ్ళు, ఆయన అభిమానించిన వాళ్ళకైనా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన వాళ్ళను మోసం చేస్తూ ఉన్నట్లు కాదా? ప్రజాధర్మాన్ని తప్పినట్లు కాదా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం మీద ఆయన ఎందుకు స్పందించరు? మీ అభిప్రాయం అవును కరెక్టేనన్నా చెప్పండి. ఏ అంశం మీద మాట్లాడారు? ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగితే మాట్లాడారా? నకిలీ మద్యం ఇంత దారుణంగా రాజ్యం ఏలుతుండి ప్రైవేట్ కంపెనీలే పెడుతూ ఉంటే కార్పొరేట్ కంపెనీలాగా ఏం స్పందించారా? ఏమనంటే అధికారంలో భాగం ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మమా? ప్రజలు ఏమైపోయినా పర్లేదా? జీవితాలు ఏమైపోయినా పర్లేదా? కొన్ని తరాలు ఏమైపోయినా పర్లేదా? ప్రజల ఆరోగ్యాలు పాడైపోయినా పర్లేదా? వాళ్ళ ప్రాణాలు పోయినా పర్లేదా? పొత్తు ధర్మం ఎక్కువనా? అంటే పొత్తు ధర్మం ఎక్కువ అంటే అధికార వాంఛనే ఎక్కువనా? ఈయన భాగస్వామిగా ఉన్నటువంటి కూటమిలో ఇన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే మరెందుకు ఆయన దాన్ని ప్రశ్నించరు? అది తప్పో కరెక్టో సమర్థిస్తే సమర్థించండి, మీ అభిప్రాయం చెప్పండి. ఎన్నికలకు ముందు ప్రశ్నిస్తామని, అది చేస్తామని, అధికారం ఒక తుచ్చ అంటూ ఉండే. ఎట్లా అంటుండే? అధికారం ఒక తుచ్చ అంటుండే. ఇప్పుడు ఏడగి అధికారం పోతుందో, ఏడగి అధికారం అతు దిగిపోతుందో, ఒకరమే పోటీ చేయాల్సి వస్తే అని ఏ వేదిక ఎక్కినా కూడా 15 ఏళ్ళు మనం కలిసి ఉందాం, వెనకడికి ఎవడో మీకు భయం ఉంటే నా చుట్టూ చేరండి అన్నాడట. మీకు భయం ఉంటే నా చుట్టూ చేరండి అన్నాడట వెనకడికి ఒకడు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి తత్వం కూడా మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి. కలిసి లేకపోతే ఎక్కడ నేను కూడా పోటీ చేసి గెలుస్తానో లేదో, ఒంటరిగా పోటీ చేసి ఎన్ని సీట్లు గెలుస్తామో తెలియదు. ఎక్కడ అధికారం లేకపోతే ఎట్లా? మళ్ళీ మనం అధికారం రావాలంటే అంత కష్టపడే అంత టైం మనకి ఎక్కడ ఉంటుంది? తీరిక, ఓపిక. ఏదో అందరం కలిసి ఇంత అధికారం వస్తుంది. ఇవన్నీ బహుశా ఆ కోణంలోనే ఆయన 15 ఏళ్ళు కలుసుందాం అని చెప్పి అంటూ ఉన్నట్టుంటారు. అట్లా అంటూ ఉన్నట్టుంది. ఏ అంశం మీద ఆయన స్పందించారు? కుటుంబ వారసత్వమా, కుటుంబ రాజకీయాలు అని వాళ్ళు అనగా ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు. నెక్స్ట్ మినిస్టర్ అనిగానే అన్నారు, కానీ సంవత్సరం దాటిపోయి ఆ మాట ఇచ్చి మరి ఏమైనా తెలియదు. అన్నిటికీ మించి అధికారం ఎవరికి కావాలి అన్న ఆయన అధికారం ఎక్కడికి పోతుందో అనే ఉద్దేశంతో ఇంత కొన్ని దుర్మార్గమైన నిర్ణయాలకు కూడా స్పందించలేకుండా ఏమనంటే పొత్తు ధర్మం, ప్రజాధర్మం గొప్పది. సొంత పార్టీ కార్యకర్తల మీద కూడా, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్టులు చేసి రకరకాల వీడియోలు రికార్డ్ అని చేసి వాళ్ళ మీద కుట్రలు చేసి చివరికి వాళ్ళ హత్య కేసులు జైలుకు పోవాల్సి వచ్చిన, తన కోసం పనిచేసిన వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిన రకరకాల కుట్రల్లో
వాటి మీద కూడా స్పందించుకుని ఏమంటే పొత్తు ధర్మం, ఏమంటే పొత్తు అధికారం కోసం తాపాత్రయపడుతూ విడిపోతే ఏమైపోతామో అని చెప్పి భయంతో ముందు మళ్ళీ ధర్మం, పొత్తు ధర్మం, పెద్ద పెద్ద పదాలు ఎందుకు? ప్రజాధర్మాన్ని మర్చిపోయినట్లే. ప్రజాధర్మాన్ని మర్చిపోని వాళ్ళు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను దుమ్మెత్తిపోయాలి కదా. అబ్బో, అధికారం వస్తే ఒక మనిషి ఎంతగానో మారిపోతాడనడానికి ఈయన కూడా సరే, ఇంతకు ముందైనా అధికారం లేనప్పుడు కమిట్మెంట్ లేకపోయినా, చిత్తశుద్ధి లేకపోయినా, రోజుకొక మాట మాట్లాడుకున్నా ఏదో ఒకటి వాళ్ళ అభిమానులను సాటిస్ఫై చేసుకునే విధంగా అయినా కాసింత ఏమంటారు సమాజం మీద ప్రేమ, వ్యవస్థల మీద ప్రేమ, లేకుంటే ఏదో నిజాయితీలో చిత్తశుద్ధి అని అది అటువంటి కలరింగ్ అన్నా ఇస్తుండే. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు పూర్తిగా ఓపెన్ అయిపోయారు. పొత్తు ధర్మం 15 ఏళ్ళు ఉండాలి, మనకే అధికారం ఉండాలి, మనమే అధికారంలో